కీర్తనలు ఇప్పుడు 71వ అధ్యాయం 21వ వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మదిని కలుగజేయుము. చాలండి. ఏం కలుగజేయమంటున్నాడు? నెమ్మది. తలపైకి ఎత్తాలి. ఇక్కడ అభ్యర్థిస్తున్నాడు, ప్రభువా మాకేం కలుగజేయ, మాకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు మా జీవితంలో, నెమ్మది లేదు. ఈరోజు ఇది లేదు చాలామందికి. ఏం లేదు? నెమ్మది లేదు. చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కానీ దాన్ని కలుగజేయవారు ఎవరంట? దేవుడు అనే విషయాన్ని గ్రహించి అభ్యర్థిస్తున్నాడు, ప్రభువా మాకేం దయచేయి, నెమ్మదిని కలుగజేయి. ఇంకన్నాడు అక్కడ గొప్పతనమును వృద్ధి చేయమన్నాడు. గొప్పతనం అంటే ఏంటి అమ్మా? గొప్పవారు అయిపోవటం కానీ కాదు, డబ్బులు బాగా వచ్చేయటం అని కాదు, దాంట్లో మనం వృద్ధి చేయ ప్రభు అని అంటాం కాదు. ఎవరైతే దేవుడిని ఎరిగి ఉంటారో వారంట దేవుడి కొరకు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. ఏం చేస్తారు? దేవుడిని ఎరిగిన వారు దేవుడి కొరకు ఏం చేస్తారంట? గొప్ప అంటే ప్రభువా మా వర్క్ లేకుంటే మా డీడ్స్, మా పనులు, మా క్రియలు అవి శక్తివంతంగా ఉండాలి ప్రభువా, అవి మరింత నిన్ను ఘనపరిచే విధంగా ఉండాలి ప్రభువా అన్నటువంటి ఆ ప్రార్థన ప్రమిడులరా దేవుడి సన్నిధానంలో అభ్యర్థిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు ఉన్నాడు. 6 అడుగుల గొలియాతును ఏం చేశాడంటమ్మా? గొలియాతును చంపేశాడు. మరి సౌలు చేయొచ్చు కదా అది. సౌలు తన జీవితంలో ఏమున్నాయి? ఈటలు ఉన్నాయి, సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, ఇంకెవరున్నారు? అశ్వం, అన్నీ ఉన్నాయి. కానీ ప్రేమిటులారా దావీదు మాత్రం ఎందుకు గొలియాతును జయించగలిగాడు? సౌలు ఎందుకు జయించలేకపోయాడు? సౌలు అందరికంటే ఎత్తరంట, మంచి యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడు, ఈట విసురులో చాలా నిష్ణాతుడంట. ఇలాంటి వాడు ఎందుకు జయించలేకపోయాడు? దావీదు ఏం చెప్పాలి? జయించింది తలపైకి నాగిలు చూడాలి. ఇతడికి భౌతికంగా గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి కానీ దావీదులు ఏం చెప్పాలి? అవేం లేకపోయినా ఆధ్యాత్మికమైన గొప్పతనం ఉంది ఆయనలో. ఎవరిలో? దావీదులో. అతనికి భౌతికంగా గొప్పతనం ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ దావీదుకి ఏం లేకపోయినా ఆత్మ సంబంధమైన గొప్పతనం ఉంది. ఆ గొప్పతనంతో ఆయన విశ్వాసం చూస్తే మనకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని చెప్పాలా? నిన్ను చంపేస్తా అంటాడు, నీ తలను ఏం చేస్తా అంటాడు? తీసేస్తా అంటాడు. అతని దగ్గర అసలు ఏం లేవు. ఈ మాటలు అంటే వెళ్ళి ఎదురు ఉన్న గొలియాతు అపహాసం చేస్తున్నాడు, లేకపోతే నవ్వుతున్నాడేమో, జాలి పడుతున్నాడేమో, కానీ ఇతను ఏమంటున్నాడు? చంపేస్తాను, తలను ఏం చేస్తా? తీసేస్తా అన్నాడు. కానీ లాస్ట్కి తల దేవుడు తీసేయాలని తీసేశాడు. దావీదు చేతికి అప్పగించాడు. ఎట్లని ఆలోచన చేస్తే వినండి, నేను మాట్లాడుతా నా దేవుడు కార్యం చేస్తాడు. ఏంటంటే నేను మాట్లాడుతా దేవుడు ఏం చేస్తాడని కార్యం చేస్తాడు. అది విశ్వాసం. ఈరోజు నువ్వు కూడా అట్లా మాట్లాడితే ప్రపంచాన్ని విడ్డూరనే ఉంటుంది. కానీ దేవుడి బిడ్డలమైనటువంటి మనము లోకములో మనుషులు చేయలేని దేవుడి బిడ్డలు ఈరోజు ఎందుకు చెప్పాలా చేస్తుంది? ఆత్మ గొప్పతనం, ఆధ్యాత్మిక అనుభవాల్లో ఉన్న గొప్పతనాన్ని బట్టే గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతున్నారు. ఆమెను చెప్పండి ఒకసారి. దావీదు తన జీవితంలో అది ప్రేమిటులారా గొలియాతును చంపడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే అతను ఏమని చెప్పాలా? ఏ గొప్పతనం అంట? ఆధ్యాత్మికమైన గొప్పతనం. సంగమా కూర్చుని మీ అందరూ చెప్తున్నాను, మీ భౌతిక సంబంధమైన గొప్పతనం కొంతవరకు ఉపయోగపడిద్దేమో కానీ కొన్ని చోట్ల ఉపయోగపడదు. నీకు ఒకవేళ ఉండొచ్చేమో గొప్పతనం, అవి ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఎవరైతే వాటన్నిటి మీద కాకుండా దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో వారి ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. మా గొప్పతనం ఏం చేయి? వృద్ధి చేయ ప్రభు అని అడుగుతున్నాను. అయ్యా నీ కొరకు శక్తివంతంగా మేము పనిచేయాలి ప్రభు, మా కుటుంబాలు అలా నీ కొరకు నీ రాజ్య విషయంలో వాడబడాలి అన్న ఆలోచన విధానంతో ఎప్పుడు ఆయన మీద ఆధారపడు. భౌతిక సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నువ్వు చేయలేని కార్యాలు దేవుడి మీద ఆధారపడటం ద్వారా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, మాకేం చేయి? నెమ్మది కలుగ చేయుము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ప్రభువా మాకు నెమ్మదిని కలుగ చేయి. కుటుంబంలో నెమ్మది ఉండాలి, దృష్టి పెట్టుకోవాలి. తిన్నా తినకపోయినా చెప్పండి ఏముండాలమ్మా? ఏముండాలి? ఇంట్లో అలాంటి ఒకవేళ పరిస్థితులు లేకపోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం అయిపోద్ది అంట. దృష్టిలో పెట్టుకో. డాక్టర్ చెబుతున్న మాట ఏంటంటే ఇంట్లో పొద్దస్తమానం ఏముంటే అల్లరి గొడవ భార్యాభర్తల మధ్య ఉంటే పిల్లల జీవితం ప్రశ్నార్థం అయిపోద్దంట. ఆమె ఇంట్లో నుంచి కిచెన్లో నుంచి వసూలు ఇచ్చిరేస్తుంది, ఈయన ఎక్కడుండి హాల్లో ఉండి ఈయన ఇసిరేస్తా ఉన్నాడు. పిల్లలు ఏం చేస్తారు? నోట్బుక్ తీసుకొని ఎవరైనా ఇసిరేస్తాను, కౌంట్ 1 కౌంట్ 2 అని పిల్లలు రాస్తూ ఉంటారు. వీళ్ళు మానసికంగా లోపలంటండి ఎదగలేరంట. ఇవన్నీ చూస్తూ
ఈ ఇంట్లో ఉన్న గొడవలు చూస్తూ ఎదుగుతున్నటువంటి పిల్లలు తక్కినటువంటి పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు ఉండలేరంట, తక్కినటువంటి పిల్లలు ఆనందంగా ఉన్నట్టు ఉండలేరంట. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయిందని ఆలోచన చేస్తే ప్రశ్నార్థకం అయిపోయిందంట. ప్రశ్నార్థకంగా అయిపోవటమే కాదు, వాళ్ళు తెలవనటువంటి ఏంటంటే ప్రేమికులారా లోపల ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏదో తెలవని వెలితి బాధ వారి జీవితాల్లో ఉంటూ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఒక మాట చెప్తా, గొడవలు వస్తాయి, ఉండవని కాదు. కుటుంబాలు అన్నాక ఏమొస్తాయి చెప్పండి? అసలు లేవని అనొద్దు, ఖచ్చితంగా వస్తాయి ఎక్కడో చోట. కానీ దాన్ని ఏం చెప్పాలా? గట్టిగా అరవటం వలన ప్రేమికులారా పిల్లల ముందు ఏంటంట నోటుకొచ్చినట్లుగా అరవటం వల్ల పరిష్కారంగా అవుతాయా? ఏమైతాయి? ఇంకెక్కువైంది. ఏమైంది? ఇంకెక్కువ గొడవలు అయితే ఇంకా ఎటుకైనా దారిలోకైనా పరిస్థితి దారి తీస్తా. కానీ కూర్చో, ఎక్కడ దేనికాడ గొడవ వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్నే అడుగు, దాన్నే పట్టుకో, దాన్నే కూర్చొని ఏం చేయండి, వాక్యాన్ని మధ్యలో పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా పరిష్కారం చేసుకోండి. కానీ ఏం చేయమాకండి పిల్లల ముందు గట్టిగా ఏం చేస్తూ గట్టిగా అరుస్తూ బండబూతులు ఎడతానవా? రేపొద్దున చెప్తున్నాను, నీ పిల్లలకు మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినరు. నువ్వెట్ట తయారైనవో నీ కొడుకు అంత తయారవుతాడు, నీ కూతురు అంతే తయారైంది. ఎందుకు మనలో ఏం లేదంటే నెమ్మది లేదు. అరవటమే తెలుసు మనకి, ఒంటికాలం ఎగరటం తెలుసు మనకి, గొడవ పట్టడం తెలుసు మనకు. కానీ అరే పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయింది? పాడైపోయింది. నేను రేపొద్దున వీళ్ళే మేకై కూర్చుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలే చాలామందికి. ఒక విషయం ఏదైనా మన గొడవ అయితే దాన్నే మాట్లాడండి, కానీ దాన్ని మాట్లాడడం ఏం చెప్పాలా? ఎక్కడిదో దొవుతావు, ఎక్కడిది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోని చెప్పాలా? పెళ్ళి గాడికి పోతాం. ఇక వాళ్ళ నాన్న గుర్తొస్తాడు, మీ మామ గుర్తొస్తాడు, మీ అత్త గుర్తొస్తుంది, అందరూ గుర్తొస్తారు. ఇక అక్కడ నుంచి ఇక ఏంటంటే గతం అంతా జరిగింది ఏంటి అక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్తాను, గతం ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఒక మాట చెప్తానండి, అట్ట దొవుతున్నావా? సమాధిని దొవితే కుళ్ళు వాసినట్టు వద్దులో గతాన్ని దొవ్వకుండా కూర్చుంటే జీవితాలు కూడా అలాంటివి వస్తాయి, బతుకులు అలాంటి అనుభవాలు ఉంటాయి. ఏముంటాయి గతంలో ఏముండవు, అవే దొవ్వకుండా కూర్చున్నావు అనుకో భయంకరంగా నీ కుటుంబం చెప్పాలా నెమ్మది లేకుండా తయారైంది. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నేను పడుకొని ఏంటంట బైబిల్ ఉంటుంది, నేను పడుకొని నెమ్మదిగా నిద్రించేదను, నువ్వే నన్ను సురక్షితముగా నివసింపజేసితివి అంటాడు. 10 మంది ఎవరు మోహరించినా, 10,000 మంది మోహరించినా అంటాడు కదా, నేను నెమ్మదిగా పడుకొని సురక్షితముగా ఎందుకు అని ఆలోచన చేస్తే నెమ్మదిని కలుగజేయు దేవుడు అని ఎవరికి అర్థమైంది? దావీదుకి. హల్లెలూయా. విస్తారమైన ధనం ఉండటం కంటే నెమ్మది కలిగి కొంచెం ఉండటమే చాలా ఏంటంటే శ్రేష్టం. విస్తారం ఉండి నెమ్మది లేకపోతే ఏం సుఖం? అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి, అట్లా అవసరంలే. కొద్దిగా ఉన్నా కూడా ఎలా ఉండి చెప్పాలా? మనం నెమ్మదిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ నెమ్మది చెప్పాలా? దేవుడు ఇస్తాడు. అసలు ఎవరిస్తారు? ఏం చేయాలి? నువ్వు నేనేం చేయాలి? ఎక్కడికో పో దొరకదు నెమ్మది. కలుగజేసే దేవుడి దగ్గరికే రావాలి. ప్రభు దగ్గర నీ పరిస్థితిని ఏం చేయాలి చెప్పాలా? తెలియజేయాలి. ప్రభువా ఒక మాట ఉంటుంది, కీర్తన 122వ అధ్యాయం 7వ వచనం, ముగిచ్చేస్తాను. 122 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలునుగాక, నీ నగరుల్లో క్షేమముండునుగాక. నా ప్రార్థన, నా ప్రకటన. ఇప్పటి వరకు మీ ప్రాకారం నెమ్మది లేకపోతే, ఇంట్లో గలిబిలు చేస్తున్నట్లయితే, అసమాధానంగా తావు తీస్తున్నట్లయితే యేసునామముల గలిబిలు తొలగిపోవునుగాక. ఆ దుష్టుడు అసమాధానం కలిగిస్తున్న చర్యలన్నీ లయమైపోవునుగాక. మీ ప్రాకారములో నెమ్మది ఉండునుగాక. నెమ్మది ప్రభు దయచేయునుగాక. ఆ నెమ్మది గమనించండి, ఆ దేవుడు దయచేసేది. ఎవరు దయచేది అంటే దేవుడు దయచేసేది. ఈ ఉదయకాల సమయమందు దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలు నెమ్మదిగా ఉంటారు. సంఘం దృష్టి పెట్టుకో. నువ్వు నెమ్మదిగా లేవా? నా అపవాది ఏంటంట సంబంధి నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉంటున్నావా? నువ్వు దేవుడు బిడ్డవంటానికి ఏంటంట చాలా ఉదాహరణ, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు నెమ్మదిగా ఉన్నావు, ఎన్నున్నా కూడా నెమ్మదిగా ఉన్నావా? గమనించండి, నువ్వు దేవుడు కుమారుడు, దేవుడు కుమార్తె. లేదు అలాంటి పరిస్థితులు నీలో కనపట్లేదా? దయచేసి అడుగు ప్రభు దగ్గర, ప్రభువా నా కుటుంబంలో ఏం లేదు, నెమ్మది లేదు. భార్య భర్తకి ఏం లేదు, నెమ్మది లేదు. పిల్లల తల్లిదండ్రులకి ఏం లేదు,
నెమ్మది కలుగ చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ నెమ్మది అంట గమనించండి, జ్ఞానానికి మించిన సమాధానం అంటే ఏంటంటే జ్ఞానానికి మించిన సమాధానం. ఇంకొకటి ఎవరైనా మీకు మా కుటుంబంలో ఇట్లా ఉంది, నెమ్మది లేదు, కొంచెం ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ముందు చేస్తామని చెప్పి నువ్వు మైకి పట్టుకొని ఏం చేయొద్దు. ఎందుకు చెప్తున్నారు? నీకు పని లేకనా? ఒక మందిరికి ఎందుకు చెప్పాలా? ఇక అలాంటి వాళ్ళని చెప్పరు మీకు మందిరి. ఎవరైనా చెప్తున్నారా? ప్రభు వాళ్ళ కుటుంబానికి ఏం దయచేయి, నెమ్మది దయచేయి, భార్య భర్తల్లో ఇది ఉందంట అయ్యా, ఇబ్బందులు ఉన్నాయంట ప్రభు అని ప్రార్థన చేయి వాళ్ళ కొరకు. అంతేగాని ఎందుకు జరుగుతుందో దేని జరుగుతుందో అని మళ్ళీ దాని గురించి ఏం చేయొద్దంట ఇది ఎక్కువ జరిగిద్ది. మనం ఏం చేయొద్దంటే అది చేస్తాం. మనం ఏం చేయాలో చేయం, కానీ చేయకూడదు అది మాత్రం బాగా చేస్తాం. ఇలాంటి లక్షణాలు ఉండొద్దు. దేవుని గురించే ఆ సమాధానం పొందుకోవాలంటే ప్రభువుని అడుగు, ప్రభువా నా కుటుంబానికి ఏం దయచేయి, నెమ్మది. ఇప్పుడు చెప్పండి, పూర్వస్థితి మాకు కలుగజేయి, శుద్ధ హృదయం మాకు కలుగజేయి, ఏకదృష్టి కలుగజేయి, నెమ్మది కలుగజేయి. ఈ అనుభవాలు దేవుడి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడు. అట్టి కృపా ధన్యత మనకందరికి అనుగ్రహించి మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. అందరూ దయచేసి తల్లు వంచండి, చిన్న ప్రార్థన. అందరం ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా, ఇవి మాత్రం నువ్వు మాత్రమే కలుగజేసేవి, ఇవెవ్వరి ద్వారా పొందుకునేవి కావు నాయన. ప్రభువా, నన్ను దయతో ఒక్కసారి నీ సన్నిధానములో నా స్థితి నీకు తెలుసు అయ్యా, నా కుటుంబ స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు ఒకవేళ నా కుటుంబ స్థితి ఏం బాగలేదని నీకు అనిపిస్తే ఈ కోణంలో ఒక్కసారి ఆలోచన చేయి. సోదరా, ఏమైనా అవిధేయంగా నడుచుకుంటున్నావా? వ్యతిరేకంగా ఏమైనా కలిగి జీవిస్తున్నావా? సహోదరి, నువ్వు అలానే ఉన్నంతకాలం పరిస్థితులు మెరుగుపరచబడవు, పరిస్థితులు మారవు, స్థితిగతులు మారవు. కేవలం దేవుడి సన్నిధానములోనే. ప్రభువా, తొలి దినాల్లో నా ఆత్మీయత బాగుంది, తొలి దినాల్లో నా భక్తే బాగుంది ప్రభువా, తొలి దినాలు నా ఆసక్తే బాగుంది. నాకు మరలా దినాలు దయచేయను ఆయన. నాకు ఆ స్థితి ఇవ్వై, నాకు ఆ పరిస్థితి ఇవ్వు. కుటుంబం ఎలా ఉన్నా సదుడా, ప్రభు ఒక నిరీక్షణతో కూడిన మాట ప్రభు నీకు చెప్తున్నాడు. తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడు ఆయన, మంచి స్థితిని ఇస్తాడు ఆయన నీకు. ఎవ్వరూ బాగు చేయలేరు మన కుటుంబాన్ని, మన జీవితాలు ఎవరు బాగు చేయలేరు, మన పిల్లల్ని ఎవరు బాగు చేయలేరు. అడుగుతావా ప్రభుని? నన్ను క్షమించిన ఆయన, నాకు శుద్ధ హృదయం దయచే ప్రభు. ఇది లేకపోతే కష్టమయ్యా, కష్టం. శుద్ధ హృదయం, నా దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా ఇంటిని పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా వస్త్రములను పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా ఇంటిని పరిశుద్ధపరుచుకుంటున్నాను, కానీ అంతరంగమును పరిశుద్ధపరచుకోవట్లేదు. శాంతి లేకుండా దేవుడు సన్నిధికి వచ్చున్నావేమో. ప్రభువా, నాకు శుద్ధ హృదయం దయచేయి. శుద్ధ హృదయం కేవలం యేసే రక్తమే శుద్ధీకరిస్తుంది. ఈ కంటిన ప్రతి ముడత, డాగు, మచ్చ, కల్మషమును శుద్ధీకరించగలుగుతుంది. ఆమేన్. చేతులెత్తారా? చిన్న ప్రార్థన. నా పరిస్థితి ఏం బాగలేదన్న వారి చేతులెత్తండి. నా జీవితం ఏం బాగలేదయ్యా, నా కుటుంబంలో ప్రభా పరిస్థితులు ఏం బాగలేదు ప్రభా అన్న వారి చేతులెత్తండి. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నా ఆయన, నా దేవుడు నిన్ను బలపరుస్తున్నా ఆయన. దేవుని అడుగు, ప్రభువా నా విధేయతనేమో దయతో క్షమించు, నా తప్పిదమైన దయతో క్షమించు, వాడితనమైన దయతో క్షమించు నాయన, నా లోపల దయతో క్షమించు ప్రభువా.
నా కుటుంబం తండ్రి నిన్ను కలిగి ఉన్నందుకు, నిన్ను వెంబడిస్తున్నందుకు చేతులెత్తండి నాయన. ఏడుస్తున్నారయ్యా బిడ్డలు, దుఃఖపడుతున్నారయ్యా, జీవితాల్లో నాయన సంఘర్షణ భయంకరమైన కుటుంబాల్లో నువ్వు సరి చేయకపోతే మా జీవితాలు సరి చేయలేదయ్యా. నువ్వు కట్టకపోతే మా కుటుంబాలు కట్టబడవు. నువ్వు బాగు చేయకపోతే ఎవరు బాగు చేయలేరు నాయన. నా వ్యక్తిత్వాన్ని బాగు చేయవాడు నువ్వే, నా బతుకుని బాగు చేయవాడు నువ్వే, నా కుటుంబాన్ని బాగు చేయవాడు నువ్వే, నా పిల్లలు బాగు చేయవాడు నువ్వే అయ్యా. శాంతితోని సమాధానంతోని కట్టు నాయన. బిడ్డలు ఓదార్చు నాయన, ఓదార్చండి ప్రభు. చాలా రావట్లేదు, కుటుంబంలో శాంతి లేదు, నెమ్మదినివయ్యా. అయ్యా కన్నీరు కార్చట్లేదు. ఈ పరిశుద్ధాత్మ ఏలుబడి కింద చేతులెత్తిన బిడ్డలందరూ ఈ రోజు నుంచి ఉందరు గాక. పరిశుద్ధాత్మ నియంత్రణలో కుటుంబాలు నడిపించబడును గాక. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి కుటుంబము సంరక్షించబడును గాక. దేవుని వాక్య వెలుగులో జీవితాలు కుటుంబాలు నడిపించుకోగలుగుతున్న కార్యాలు చూడగలిగే అద్భుతములు జరుగును గాక. నుండి ప్రతి విధమైన దుష్టుడు అపవాది వాడి కూతుల లైపరిచి నీ బిడ్డలు నీ కుటుంబాలు నిన్ను కలిగి ఉన్నారు. మా తండ్రి నీ కొందనాలు. నీ వాక్యము ద్వారా మా జీవితాల్లో నువ్వేం కలుగ చేస్తావు? పూర్వస్థితిని కలుగ చేస్తావు, శుద్ధ హృదయాన్ని కలుగ చేస్తావు, ఏక దృష్టిని కలుగ చేస్తావు, నెమ్మదిని కలుగ చేస్తావని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ఈ అమూలమైన మాటలు అందరూ హృదయాలు స్థిరపరచమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మంచి నేలలో పడి ఫలించినట్లుగా బిడ్డలందరినీ బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.